గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. తమకు శాసనసభలో విద్యుత్, ఇరిగేషన్, ఆర్థిక శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, ఆదాయ వ్యయాలను వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని, చేసిన సంక్షేమాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని స్పీకర్ను కోరామన్నారు. అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ వాదనలను వినిపించే అవకాశం కల్పించాలని మంత్రి హరీష్ రావు స్పీకర్కు లేఖ రాశారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపు శాసనసభలో తనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా హరీష్ రావు కోరుతున్నారు. తను కూడా చేసిన అభివృద్ధి, దానికి సంబంధించిన లెక్కలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ కూడా స్పీకర్కి లేఖ రాశారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్లో అందిస్తారు. మహేందర్. స్వాతి, గతంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడైతే గత 60 సంవత్సరాల క్రితం ఏదైతే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, అలాగే రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేయబోతాం అనేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అప్పుడు దానికి ఒక తెరలేపారు, ఒక కొత్త తరమైనటువంటి వాతావరణానికి. అయితే ఇప్పుడు అది కొనసాగింపుగా ఇప్పుడు 9.5 ఏళ్ల పాటు టీఆర్ఎస్ కొత్తగా కూడా పార్టీని మొత్తంగా కూడా అభివృద్ధి తీసుకెళ్ళారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిన నేపథ్యంలో 9.5 ఏళ్ల పాటు దాదాపు తెలంగాణ మొత్తంగా కూడా ఆర్థికంగా చాలా అవకతవకలు జరిగాయి, చాలా ఇబ్బందులకు గురయ్యారు తెలంగాణ ప్రజలు. అనేక ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, సాగునీరు, తాగునీరు, విద్యుత్, ఇవన్నీ విషయంలో కూడా అవకతవకలు జరిగాయి. వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ సీనియర్ అధికారులను 20 నుంచి 25 మందిని సీనియర్ అన్న అధికారులను కూడా ఈ ఆయా శాఖలపైన ఏర్పాటు చేసి మొత్తంగా శ్వేతపత్రం విడుదల చేస్తాం. అలాగే మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తంగా కూడా అప్పుల రాష్ట్రాన్ని తమకు అప్పగించారు. ఇప్పుడు ఎలా దీన్ని అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన పూర్తిగా ప్రజలకు ఒక అవగాహన రావాలి. అది శాసనసభ కేంద్రంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో, అలాగే ఇప్పుడు దానికి భిన్నంగా ఇప్పుడు స్క్రీన్ రివర్స్ అన్నట్టుగా దాదాపు ఆ సీన్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి భిన్నంగా ఈ స్క్రీన్ ప్రజెంట్ రివర్స్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా మాకు మీరు పెట్టినట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ముందు ఇచ్చినా సరే, మాకు ఇచ్చినా సరే, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా అసెంబ్లీలోనే మేము చేసిన శ్వేతపత్రాలే కాదు, మేము చేసిన అభివృద్ధి, ఈ 9.5 ఏళ్ల పాటు మేము చేసినటువంటి తెలంగాణకి ఏ అభివృద్ధి చేశాం, ఎంత నిధులు ఖర్చు పెట్టాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఇంకా ఎంతైతే చెల్లుబాటు చేయించాలి, ఏ నియామకాలు చేపట్టాం, ఇవన్నిటిపైన కూడా తెలంగాణలో చేసినటువంటి అభివృద్ధి అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పేదానికి అవకాశం మాకు కూడా ఉంటుంది. మేము దోషులుగా ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచనతో మీరు పవర్ పాయింట్ అయితే ప్రజెంటేషన్ అయితే పెడతారో తర్వాత మాకు అవకాశం ఇవ్వనట్టు ఈరోజు హరీష్ రావు కూడా అసెంబ్లీకి అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి ఇవ్వడం జరిగింది. మరి చూడాలి, 2 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ దాదాపు హాట్గా సాగిందని చెప్పొచ్చు. మొదట సభ్యులందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి స్పీకర్కి హరీష్ రావు లేఖ రాశారు. మరి ఆ లేఖకు సంబంధించి స్పందించడం ఏమైనా జరిగిందా? ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి పర్మిషన్ ఇచ్చారా? ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అయితే ఇంకా అనుమతి అనేది రాలేదు. ఖచ్చితంగా ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అందరికీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశానికి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కోరుతుందో దానికి కూడా అవకాశం ఇచ్చే అవకాశాలే కల్పిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా వీళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని సభలో అయితే డిబేట్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి మరి ఏ చెప్తారు దీనికి ముఖ్యమంత్రి కూడా మరి అంగీకారం తెలుపుతారనే దాదాపు తెలుస్తుంది. ఒకవేళ చెప్తే మాత్రం ఏ చెప్తారు. ఇక్కడ ఇప్పటికే తాను ముఖ్యమంత్రిగా
ఛార్జ్ తీసుకుంటూనే విద్యుత్ శాఖ పైన పూర్తిగా 85,000 కోట్ల అప్పు ఉంది విద్యుత్ శాఖలో అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది, అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. అలాంటిది అన్ని కోణాల్లో కూడా ఇటు ప్రాజెక్టుల్లో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పైన జరిగిన అవకతవకలు కావచ్చు, ఆ తాగునీరు అందించడంలో కావచ్చు, విద్యుత్ అందించడంలో కావచ్చు, వీటన్నిటిపైన అవకతవకలు జరిగాయని ఒక స్పష్టమైనటువంటి పూర్తి వివరాలు తీసుకొని స్పష్టమైనటువంటి శ్వేతపత్రం విడుదల చేస్తామని వారు చెప్పిన నేపథ్యం. మీరు విడుదల చేస్తే దాంట్లో ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశం వెళ్తుందో, వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్లో మరి ఇవి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలకు వీరు కూడా మేమెందుకు విరోధులుగా కావాలి, మమ్మల్ని ఎందుకు విలన్లు చేస్తారు, మేము ఖచ్చితంగా అడుగుతున్నాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వారు అడగడం జరిగింది. దీనికి మరి మొన్న జరిగినటువంటి సమావేశాల్లో అవకాశం అయితే ఖచ్చితంగా ఇచ్చారు అందరి సభ్యులకు అన్ని విధాలుగా. మరి ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన కూడా ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనేటువంటి దాదాపు విషయాలైతే తెలుస్తున్నాయి. ఒకవేళ ఒప్పుకున్నా కూడా పూర్తి అప్పుల విషయాలైతే ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.